తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్తో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు చేస్తున్న ఆందోళన శుక్రవారం 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా వందలాది మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం కేజీహెచ్ గేటు వద్ద నుంచి జగదాంబ జంక్షన్లోని క్లాక్ టవర్ వరకు, మళ్లీ క్లాక్ టవర్ నుంచి కేజీహెచ్ వరకు ఈ నిరసన ర్యాలీ కొనసాగింది. నర్సుల పోరాటానికి ఇప్పటికే సంఘీభావం ప్రకటించిన బివి రామ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల సమస్య ఉత్పన్నమైందన్నారు. రోగులకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు నర్సింగ్ విద్యలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పూర్తి చేసి అనేక సంవత్సరాల నుండి ముఖ్యంగా కోవిడ్ కష్టకాలంలో కూడా వారియర్లుగా పనిచేసిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను పక్కన పెట్టి ఏఎన్ఎంలకు స్టాఫ్ నర్సుగా పోస్టింగులు ఇచ్చే ప్రయత్నం ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులకు న్యాయం చేకూరే విధంగా చర్యలు తీసుకోవాలని రామ్ విజ్ఞప్తి చేశారు. ప్రపంచాన్ని ఎంత కలిసివేసిందో అందరికి తెలిసిన విషయం. అలాంటి సమయంలో కూడా ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పిల్లలు కట్టుకున్న భార్య కూడా వాళ్ళని తాకలేని స్థితిలో వదిలేసినప్పుడు కూడా మేమే గంటలు 8 గంటలు 12 గంటలు ఫిట్ వేసుకొని పేషెంట్కి అతి దగ్గరలో ఉంటూ సేవలు చేసిన వాళ్ళ స్టాఫ్ నర్సెస్ మాత్రమే చేసామండి. దయచేసి గవర్నమెంట్ మేము విన్నవించుకుంటున్నామండి. మా కోవిడ్ సర్వీస్ ని మిగతా ఏదైతే సమస్యని చిన్న సమస్యలు కాదు పెద్ద సమస్య మారుతుంది, గట్టిగా మారుతుంది. కంప్లీట్గా మీరు భేటీ అవ్వండి, న్యాయం తీర్చండి. నిజంగా మీరు ఏం చెప్తే అది మీరు ఫాలో అవుతారు తప్ప మీకు వ్యతిరేకించే మనం చేస్తాను. మీరు తెలియకుండా కృష్ణబాబు తప్పుడు నిర్ణయంతో, తప్పుడు డైరెక్షన్తో తప్పుగా పట్టిస్తారు. అంత దయచేసి కోరిక ఒకటే, తెలుగు శక్తి మీరు సోమవారం నాడు ఒక కంపెనీకి అవకాశం ఇవ్వండి, మాట్లాడండి, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. అప్పుడు